హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ చతుర్దశి అండి. అలాగే మాస శివరాత్రి కూడా అండి. ఈ పరమ పవిత్రమైన ఈ చతుర్దశి రోజున, ఈ మాస శివరాత్రి రోజున ఏమి చేస్తే మనకు మంచి జరుగుతుందో, ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షం మనకు కలుగుతుందో, అలాగే కార్తీక పురాణంలో 29వ అధ్యాయం గురించి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి ద్వారా మనం తెలుసుకుందామండి. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం 29వ రోజు చతుర్దశి, బహుళ చతుర్దశి. ఈరోజు మాస శివరాత్రి. ఈరోజు చేసే అభిషేకం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మనకున్న అన్ని రకాల దోషాలను నివారించి శివానుగ్రహాన్ని మనకు ఫలించేటట్టు చేస్తుంది. ఈరోజు శివాలయాల్లో దీపం వెలిగించటం, యథాప్రకారంగా స్నానం, ఉభయ సంధ్యల్లో దీపారాధన ఉత్తమమైనది. కార్తీక పురాణంలో 29వ రోజు 29వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. కార్తీక పురాణం 29వ అధ్యాయం. అంబరీష దుర్వాస సంభాషణం. రాజును చూచుచుండగానే సుదర్శన చక్రం అంతర్ధానమందెను. సుదర్శన చక్రం అంతర్ధానము పొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన శరీరమును ముని పాదములపైన పడవేసి ఇట్లని విన్నవించెను. బ్రాహ్మణోత్తమా, నేను మహాపాపిని, పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను. కాబట్టి గృహస్థుడనైన నా ఇంటిలో అన్నము భుజించి నన్ను ఉద్ధరించుము. నీవు నా యందు దయ ఉంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి. 3 లోకములందు భయమును కలిగించు నీకు భయం ఎక్కడిది? భయమును విషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి. నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికి తిని నాకు పరలోకం సిద్ధించును. కాబట్టి త్వద్దర్శన దానముతో నాకు అభయదానము, దానితో ప్రాణదానము, దానితో పరలోకదానము సంభవించినవి. ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందముతో ఇట్లనెను. రాజా, ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడెను. ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షించబడినవి కనుక నాకు తండ్రివి నీవే. నేను నీకు ఇప్పుడు నమస్కారం చేసినడలా నీవు దుఃఖించదవు. తండ్రికి కష్టము కలిగేది వ్యాపారం చేయకూడదు, కాన నీకు నమస్కారం చెయ్యను. బ్రాహ్మణుడనైన నేను నీకు గొప్ప కష్టము కలిగించి తిని దానికి ఫలమును అనుభవించి తిని చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించితివి. రాజా, నీతో కూడా భుజించదనని దుర్వాసుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త అయిన అంబరీషునితో కూడి భుజించను. సాక్షాత్ శివరూపుడైన దుర్వాసుడు విష్ణుభక్తుని యొక్క మహాత్యమును పరీక్షించకోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమమునకు వెళ్ళాను. కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము, సమస్త తీర్థ ఫలప్రదము, సమస్త యజ్ఞ ఫలప్రదము అగును. కార్తీక మాసమందు శుక్లైకాదశి నాడు ఉపవాసముండి జాగరణ ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తులగును. మోక్షం కోరిన విష్ణుభక్తులు ద్వాదశి స్వల్పంగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోనే పారణ చేయవలెను. ఇందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము గాన దానిని ఎంత మాత్రమూ విడువరాదు. కార్తీక శుక్ల ద్వాదశి యందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము. ఈ పుణ్యకథను వినువారు పాప విముక్తులై పుత్ర పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతరమందు పరమపదము పొందును. 29వ అధ్యాయం సమాప్తం. చూశారు కదా, ఈ మాస శివరాత్రి రోజున ఈ యొక్క కార్తీక పురాణంలోని 29వ అధ్యాయాన్ని. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీరు ఇలా చేయటం వలన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.